అందరికీ ప్రైజ్ లార్డ్. కూడి వచ్చిన ప్రతి ఒక్కరూ తలలు వంచినట్లయితే ప్రార్థన ద్వారా ప్రారంభించుకున్నాం. మహాగణుడ, మహోన్నతుడ, మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఉదయకాల సమయమున నాయన అందరైతే నీ పాదముల చెంత చేయండి. స్తుతించుటకును, నీ నామమును మహిమపరచుటకును, ఘనపరచుటకును, హెచ్చించుటకును వచ్చి ఉన్నారు నా తండ్రి. ఇదిగో వారందరినీ జ్ఞాపకం చేసుకుని ఈ దినాన్ని దర్శించమని అడుగుచున్నాను. లేఖనముల ద్వారా సూటిగాను తేటగాను వారితో మాట్లాడమని అడుగుచున్నాను నా ప్రభు. అవును తండ్రి, ఇదిగో వాక్యం ఉండటకు ఎంతగానో ఆసక్తులై ఉండగా వారిని దినాన్ని నువ్వు దర్శించమని అడుగుచున్నాను ప్రభు. నేను మాట్లాడితే వ్యర్థము, నువ్వు వారితో మాట్లాడితేనే ఆ వాక్యము వారి హృదయాంతరంగాలలో ఫలించేటువంటిగా ఉన్నదని విశ్వసించి నమ్మకం ఉంచున్నాను నా తండ్రి. ఇదిగో ఆది నుంచి అంతం వరకు నీవే ఇక్కడ అధ్యక్షత వహించి నీ నామమునకు మహిమకరముగాను మాకు ఆశీర్వాదకరముగాను ఈ కూడిక జరుగునట్లు నీ కృప చూపించమని అడుగుచు మరాజు మరక్షుడైన నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనం చెప్పుకొనబోయేటువంటి అంశము, నీవు దేవునితో నిజమైన సంబంధము కలిగి ఉన్నావా, లేకుంటే మతపరమైన జీవితమును కలిగి నీవు జీవించున్నావా? ఒకసారి ఆలోచించు. దినాన ఎంతో మంది మనం చూసినప్పుడు మతపరమైన జీవితమును జీవించున్నటువంటి వారై ఉన్నారు, దేవునితో నిజమైన సత్సంబంధము కలిగి జీవించున్నటువంటి వారై ఉన్నారు. అయితే దినాన ప్రభు మతాన్ని కాదు కానీ ఆయనతో జీవించేటువంటి వారిని కోరుకొని ఉన్నటువంటి వారై ఉన్నాడు అండి. వాక్యముల ద్వారా మనము లేఖనములను చూద్దాము. మత్తయి సువార్త 15వ అధ్యాయము 7-9 వచనాలు చదువుకుందాం. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఆరాధించుదురు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోప దేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి. దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుచున్నటువంటి వారు వేషధారులైనటువంటి ప్రజలారా, ఈ దినాన ఆయన సన్నిధానములు నువ్వు ఆయనను ఎలాగా స్తుతిస్తూ ఉన్నావు, ఆయనకు నువ్వు ఎలాగా మనం చేసుకొని ఉన్నావు? నీ పై నోటి మాటలను ద్వారా ఆయనను స్తుతిస్తూ ఉన్నావా, లేకుంటే నీ హృదయంలో నుంచి ఆయనను స్తుతించు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నావు? వాక్యమును మనం చూసినప్పుడు లేఖనములు తెలియచేయించు ఉన్నవి. చర్చికి వస్తూ ఉన్నావు, పాటలు పాడుచూ ఉన్నావు, వాక్యము చదువుచూ ఉన్నావు, ప్రార్థన చేయించు ఉన్నావు, కానీ నీ హృదయము ఈరోజు దేవునిలో ఉన్నదా? ఒకసారి ఆలోచించు. మతం మనిషిని దేవుని దగ్గరకు తీసుకెళ్ళినట్టు కనిపించున్నది, కానీ ఈ దినాన దేవునితో నిజమైన సత్సంబంధము కలిగి ఉన్నటువంటి వ్యక్తియే దేవుని హృదయానికి ఆనుకొనినటువంటి వాడై ఉన్నాడు, ఆయనను హత్తుకొనినటువంటి వాడై ఉన్నాడు. అలాగే విధానం వారి కొన్ని వాక్యముల ద్వారా మనం లేఖనములను చూద్దాం అండి. కీర్తనలు 63వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. హల్లెలూయా. వాక్యము తెలియజేయచ్చు ఉన్నది, వాక్యము మనతో చెప్పుచూ ఉన్నది, దేవా వేకువనే ఈ దినాన నిన్ను వెతికేటువంటి వారమైన ఈ వాక్యము మనకు తెలియచేయచ్చు ఉన్నది. మతమును ఆచరించేటువంటి వ్యక్తి చేస్తున్నాడా, లేకుంటే దేవుణ్ణి హత్తుకొని జీవించున్నటువంటి వ్యక్తి దేవుణ్ణి వెతుకుచూ ఉన్నాడా? ఒకసారి ఆలోచించండి. మతానుసారముగా బ్రతికేటువంటి వ్యక్తి ఏనాడు కూడా దేవుణ్ణి తమ హృదయపూర్వకముగా దేవుణ్ణి వెతికేటువంటి వ్యక్తిగా లేడు. ఎందుకంటే పై మతమునకు మాత్రమే వారు క్రిస్టియన్స్, వారి హృదయం అంతా లోకముతో నిండిపోయి ఉంటుంది కాబట్టి. అయితే ఇక్కడ దేవునిని హత్తుకునేటువంటి వ్యక్తి ఒక మాట పలుకుచూ ఉన్నాడు, వేకువనే ఈ దినాన నేను వెతుకుచూ ఉన్నాను. అవును,
ఇది నాన్న ఆయనను ఎంతమంది వేకువనే వెదుగుచూ ఉన్నారు, ప్రార్థనలో కనిపెట్టుచూ ఉన్నటువంటి వారై ఉన్నారు. మొదటి గడియ దేవునికి ఎందరూ ఇది నాన్న అప్పచెప్పుచూ ఉన్నటువంటి వారై ఉన్నారు, ఆయనతో గడుపుచూ ఉన్నారు. ఒకసారి ఆలోచించండి, ఒకసారి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. దేవుని సంగమా, దేవుడు ఈ దినాన్న మతాన్ని కాదు, ఆయనతో సత్సంబంధం కలిగి ఉన్నటువంటి వ్యక్తులను కోరుకొని ఉన్నటువంటి వాడై ఉన్నాడు. అలాగున జీవించాలని వాక్యము ద్వారా మనలను హెచ్చరించున్నటువంటి వాడై ఉన్నాడు. అలాగే మరొక వాక్యమును మనము చదువుకున్నాము రండి. కీర్తనలు 73వ అధ్యాయము 25వ వచనం చదువుకున్నాం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు లేకుండా లోకంలోనిది ఏది నాకు అక్కరలేదు. హల్లెలూయా. చూడండి, ఇది నా దేవుడు ఇచ్చేది కాదు, నువ్వు కోరుకోవాల్సింది. దేవుడే నీకు కావాలని కోరుకునేటువంటి వ్యక్తులు ఉన్నారు. వాక్యము తెలియజేయుచున్నది, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, నీవు నాకు లేకుండా ఈ లోకంలోనిది ఏది కూడా నాకు అక్కర్లేదు. చూడండి, భక్తుడు ఎంత గొప్ప మాటలు పలుకుచూ ఉన్నాడు. ఇది నాన్న మొదటి స్థానము నీవు దేవునికి ఇచ్చేటువంటి వ్యక్తివై ఉండాలి. మొదటి స్థానము నీవు, మొదటి గడియ నీవు దేవునితో గడిపేటువంటి వ్యక్తివై ఉండాలి. భక్తుడు సెలవిచ్చున్నాడు, ఈ లోకంలో నీవు లేకుండా నాకు ఏది కూడా అక్కర్లేదు, నాకు నీవు ఉంటే చాలయా అని ఆయన ఎంతగానో చెప్పుచూ ఉన్నాడు, తెలియచేయచ్చు ఉన్నాడు. దినాన మన జీవితం ఎలాగా ఉన్నది ఒకసారి ఆలోచించగలిగితే ఎంత మంచిది. అలాగే మరొక వాక్యమును మనం చూద్దాము రండి. యెషయా 29వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. ప్రభువు ఇలాగూ సెలవిస్తున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా ఎద్దుకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరుచుతున్నారు, గాని తమ హృదయమును నాకు దూరంగా చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవ విధులను బట్టి వారు నేర్చుకున్నవి. చూడండి, దేవుని వాక్యము తెలియచేయచ్చు అన్నటువంటిది. జ్ఞాన తండ్రి వాక్యము ద్వారా మాట్లాడుచు ఉన్నటువంటి వారు ఉన్నారు. ఈ ప్రజలు నోటి మాటలతో నా యొద్దకు వచ్చుదురు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ఈ దినాన వారు నా ఎడల చూపుచున్నటువంటి భయభక్తులు మానవుల విధులను బట్టియే, కానీ తమ పూర్ణ హృదయముతోటి నా యందు వారు భయము కలిగి చేస్తున్నట్టుగా నాకు అనిపించటము లేదు అని దేవుని వాక్యము తెలియచేయుచున్నది. ఆఖరిలో ఒక మాట తెలియచేయుచు ఉన్నాడు, మానవుల యొద్ద నుండి నేర్చుకున్నట్టు ఉన్నవంట నువ్వు ఆయన ఎడల చూపు భయభక్తులు. చూడండి, ఈ దినాన దేవుని యొద్ద నుండి నేర్చుకోవాల్సినటువంటి భయము ఈ దినాన మానవుడు ఎవరి యొద్ద నుండి నేర్చుకుని ఉన్నారంట, మానవుల యొద్ద నుండి. ఒకసారి ఆలోచించు, ఈ దినాన ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నావు, ఎవరికి మొదటి స్థానము ఇస్తున్నావు. దేవుని వాక్యము తెలియచేయుచుంది, నీ హృదయము నాకు దూరముగా ఉంది. నీవు మతమును ఆచరించి బ్రతికేటువంటి వాడవుగానే ఉన్నావు, కానీ నన్ను హత్తుకొని సత్సంబంధము కలిగి జీవించేటువంటి వ్యక్తులుగా నువ్వు లేవు అని. చివరిగా దేవుని సంగమా, ఈరోజు మతము అనేది మానవుని ముందు నిన్ను భక్తునిగా చూపించవచ్చేమో, కానీ దేవునితో నీవు కలిగి ఉన్నటువంటి సత్సంబంధము మానవునికి కాదు, తండ్రికి చూపించేటువంటిది ఉన్నది. దినాన నీవు ఆయనతో ఒక మనవి చేసుకొనగలిగితే ఎంత మంచిది. దినాన దేవుని మందిరంలో కూర్చొని ఉన్నటువంటి నీవు ఆయనతో, ఇదిగో ప్రతి ఒక్కరూ ఈ మాటలు పలకండి, దేవా నాకు మతము వద్దయ్యా, నాకు నీతో నిజమైన అనుబంధము కావాలయ్యా, నేను కేవలము ప్రార్థించే వ్యక్తిగా ఉండవద్దు ప్రభువా, నిన్ను ప్రేమించే హృదయాన్ని నాకు అనుగ్రహించము నా తండ్రి. కేవలము చర్చికి వచ్చే జీవితము నాకు వద్దు, కానీ
నీతో నడిచే జీవితము నాకు ఇవ్వు నాయనా అని తండ్రితో మనం చేసుకోగలిగితే ఆయన నీ ప్రతి మనమును ఆలకించేటువంటి వాడై ఉన్నాడు. నీ ప్రతి అక్కరను తీర్చేటువంటి వాడై ఉన్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.